హాయ్ అండి. ఈరోజు మనము నల్లమల ఫారెస్ట్‌కి వెళ్తున్నాము. ఇక్కడ నల్లమల ఫారెస్ట్ ఏంటంటే ఇది ఈజ్ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అనమాట. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. దీన్ని నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ అంటారు. ఇది ఎప్పుడైతే మన 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ అనమాట. ఎప్పుడైతే స్టేట్ స్ప్లిట్ అయిపోయిందో ఇప్పుడు ఒక పార్ట్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో వస్తుంది, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో. సెకండ్ ఏమో మనకి ఆంధ్రప్రదేశ్లో వస్తుంది అనమాట, నంద్యాల, ఆత్మకూర ఆ రేంజ్లో. సో ఈరోజు మనం అక్కడికి బయలుదేరాము. ఇది ఒక 120 కిలోమీటర్స్ ఉంటుందండి. శ్రీశైలం నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది, హైదరాబాద్ నుంచి అరౌండ్ 120 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇదేంటంటే ఒక కొండపైన ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఇక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు 4:30 అవుతుంది. ఒక 2 అవర్స్లో మనం అక్కడ రీచ్ అవుతాము. సో దట్ మనకు పొద్దున్నే లైట్ వచ్చేసరికల్లా మనం అక్కడ రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాము. సో యాక్టివిటీ మనం ఎలా అయితే అనుకుంటామో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఇంకా లేట్ ఈవినింగ్ ఉంటుంది ఇక్కడ యాక్టివిటీ బాగా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈస్టర్న్ పార్ట్ రేంజ్ కాబట్టి చాలా మైగ్రేటరీ బర్డ్స్, ఫ్లై క్యాచెస్ అవి ఉంటాయి ఇక్కడ. ఈరోజు వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. మార్నింగ్ సన్ రైజ్ అవుతుందండి. ఇప్పుడే సన్ బయటకు వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా ఉంది. సో మేము ఆన్ ద వే టు మహేశ్వరం టెంపుల్కి వెళ్తున్నాము. ఈ ఉమామహేశ్వరం టెంపుల్ అన్నది బేసికలీ నార్దర్న్ గేట్వే అండి శ్రీశైలం అడవులకి. సో ఇది అచ్చంపేట్ టౌన్కి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఇది మనకి టాప్ వ్యూ అండి. సో ఇది మనకి కొండపైన ఉంటుంది కాబట్టి ఒక 500 మీటర్స్ హైట్లో ఉంటుందన్నమాట. ఒక చిన్న ఘాట్ ఉంటుంది, ఒక 4-5 టర్న్స్ ఉంటాయన్నమాట. ఇది మనం చూస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ మెట్లు పైకి ఎక్కడానికి, అండ్ ఇది మనకి ఎదురుగుండా కనిపించేది టెంపుల్. సో ఇదేంటంటే మనకి హిల్ కవర్ తోటి ఉండడం వల్ల మనకి రోజంతా మనకి ఎండ పడకుండా ఉంటుంది. ఒక 500 మీటర్స్ హైట్లో ఉంటుంది కాబట్టి మన టెంపరేచర్ వైజ్ కూడా చూసుకుంటే మనకు మామూలు కన్నా కొంచెం చల్లగానే ఉంటుంది ఇక్కడ లొకేషన్. సో ఈ ఉమామహేశ్వరం టెంపుల్ అన్నది చాలా ఇంపార్టెంట్ బర్డింగ్ ఏరియా అండి మన తెలంగాణలో. ఎందుకంటే ఇక్కడ మనకి మనం డిస్కస్ చేసినట్టు ఇది పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ కాబట్టి వెస్టర్న్ ఘాట్లో కనిపించే చాలా మటుకు పక్షులు ఇక్కడ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. అండ్ ఇది అడవిలో ఉండడం మూలాన మనకు చాలా ప్లెజెంట్గా క్లైమేట్ కూడా బాగుంటుంది. సో ఇది మనము పైకి వెళ్తున్నామండి ఘాట్ రోడ్లో. సో టెంపుల్కి రీచ్ అవుతున్నాము. సో ఇక్కడ పైన టెంపుల్ని అప్రోచ్ అయిన తర్వాత ఆ స్ట్రెచ్ అంతా టెంపుల్ దగ్గర ఏదైతే ఉంటుందో కింద వ్యాలీ ఓవర్లుక్ చేస్తూ ఉంటుంది. సో అక్కడే మనకి పక్షులన్నీ కనబడుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఎదురుకుండా ఉన్న చెట్ల మీద వచ్చి వాళ్తున్నప్పుడు అప్పుడు మనకి పైనుంచి చూసినప్పుడు కొండపై నుంచి మనకి ఐ లెవెల్లో బాగా ఈక్వల్గా కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకి వింటర్లో చాలా మటుకు మైగ్రేటరీ బర్డ్స్ కూడా ఇక్కడికి వస్తాయి. వెస్టర్న్ ఘాట్స్లో కనిపించే మోస్ట్ ఆఫ్ ది బర్డ్స్ ఇక్కడ కూడా మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ టెంపుల్ చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ ది బర్డర్స్ ఇన్ తెలంగాణ ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మనం ఫైనల్గా వచ్చేసామండి ఉమామహేశ్వరం టెంపుల్కి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇలా మనం లోపలికి వెళ్తే ఆ కొండ అంచునే మనము వ్యాలీ లోపల మనం బర్డ్స్ని చూడొచ్చు. ఇది మెయిన్ టెంపుల్ అండి. సో ఇది శివుడిది అనమాట టెంపుల్. సో ఇది చంద్రగుప్త మౌర్య 2nd సెంచరీలో దీన్ని బిల్డ్ చేశారని అంటారు. దీంట్లో ప్రతిష్ట ఏంటంటే ఈ టెంపుల్కి ఇక్కడ శివుడి విగ్రహం ఏదైతే ఉందో లింగం, ఇది హాఫ్ వైట్ హాఫ్ రెడ్ కలర్లో ఉంటుంది. సో దీని కుబేర స్థలం అని కూడా అంటారు. ఒక్క నిమిషం. సో ఈ టెంపుల్ ఎదుర్కొండానే మనకి చూస్తే మనకి ఎదుర్కొండ వ్యాలీ అయితే కనిపిస్తుందో, మనం పైన ఉన్నాం కాబట్టి మనకు ఎదుర్కొండ కనిపించే వ్యాలీ ఈ చెట్ల పైననే మనకి పక్షులు మోస్ట్లీ కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా వ్యాలీ ఇది ఉమామహేశ్వరం టెంపుల్ దగ్గర. ఇది వైట్ బెల్లీ డ్రాంగో అండి. సో ఇది కూడా డ్రాంగో జాతికి చెందినదే. దీని చెస్ట్ పైన అంతా మనకి వైట్ కలర్లో ఉంటుంది. మనం రెగ్యులర్గా చూసే డ్రాంగోస్లో మనకి మొత్తం డార్క్గా బ్లాక్ కలర్లో ఉంటాయి. దీన్ని వైట్ బ్రౌడ్ బుల్బుల్ అంటారండి. ఎందుకంటే దాని కన్ను పైన మీరు చూస్తే దాని ఐబ్రో దగ్గర మీకు వైట్ కలర్లో ఐబ్రో లాగా ఉంటుంది, అందుకే ఇది వైట్ బ్రౌడ్ బుల్బుల్ అంటారు. దీని పేరు ఎమరాల్డ్ డవ్ అండి, కామన్ ఎమరాల్డ్ డవ్ అంటారు. ఇది మనకి వెస్టర్న్